మా రైతు వచ్చేసి పులివెందుల రైతు కొక్కండి క్రాస్లో శ్రీ లక్ష్మీ నరసింహ ఎంటర్ప్రైజెస్లో వచ్చేసి తక్షణ తీసుకున్నాడు. స్క్రాచ్ కార్డు వాట్సాప్ చేసినాడు. యాక్చువల్గా అన్న మొలకల చెరువుకి వచ్చి నా దగ్గర పంపు డబ్బు పెట్టి కొనాలనుకున్నాను. నేనే అనుకుని దాన్ని ఇన్స్టాగ్రామ్ లో చూసిన తీసుకోవాలని అనుకోండి. మళ్ళీ మాకెట్టో దీంట్లో తగిలింది మనసులో అనుకోండి తగులుతుంది. అన్నకు వచ్చేసి 4 స్ట్రోక్ పెట్రోల్ పంపు. తక్షణ ఎన్ని లీటర్లు వదిలినా? యాక్చువల్గా నేను 2 లీటర్లు వదిలినా. ఏ పంటకు వదిలినా? టమోటాకున్నా. ఎట్లుంది రిజల్ట్? బ్రహ్మాండంగా ఉందన్నా. ఎన్ని వేల మొక్కలకి వదిలిండేది? ఎకరాకున్నా 20,000 దాకా పూసింటాను. 20,000 మొక్కలకి 2 వదిలినాడు. కానీ ఇంకా 2 ఎక్స్ట్రా వదలాల. మయపు తక్కువే వదిలినాడు. రిజల్ట్ బాగుంది. రిజల్ట్ ఏమి బ్రహ్మాండంగా ఉంది. నా రేట్లు లేవు కదా అని నేను తక్కువ వదిలినాను. ఏ వయసులో వదిలినావు పంటకి? నెల 20 రోజుల పంట అప్పుడు వదిలినాను. 50 రోజుల పంట. అంటే నాకు అప్పుడు తెలియదు పెద్దగా. మా ఊర్లో పవన్ అని ఒక అతను వదిలినాడు. అతను చెప్పింటే సర్లే అని ఇంత బుక్ చేయించి తెప్పించింది నేను. బాగుందా పంట? ఏమో రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంది. చేతుల్లో ఉండదు ధర. అరటికి వదలొచ్చా అంటాడన్నా. దయచేసి అరటికి ఎవరైనా సరే తక్షణ నెంబర్ 1గా వదలొచ్చున. దాంతోపాటు భూవరం కాంబినేషన్తో వదిలితే రూట్ డెవలప్మెంట్ కూడా బలంగా ఉంటుంది. సో అరటి రైతులు చాలామంది పులివెందుల్లో తక్షణ వదులుతున్నారు, భూవరం వదులుతున్నారు, డ్రెంచింగ్ చేస్తారు. డ్రెంచింగ్ చేసే బదులు ఆ డబ్బు ఊరికే వాళ్ళకి ఇచ్చే బదులు దాని దగ్గర ఇంకా మనం రేట్ తక్కువ కాబట్టి ఇంకా 2 బాటలు వస్తాయి. ట్రిపుల్ అరటికి కూడా వదలొచ్చు. మీరు వదలండి. నాకు తెలిసి మా రైతు ఒక ఆయన ఉన్నాడు, రంగనాయకులు అన్న అని, బుక్ చేసినాడు. నిన్ననే బుక్ చేసినాడు 20 లీటర్లు. అది మీరు ఏదో రైతు చెప్తే సో వాడుతున్నారు. అరటికి వాడండి. తక్షణ డ్రెంచింగ్ చేసే బదులు డ్రిప్పుల్లోనే వదలండి. ఇంకా 2 బాటలు ఎక్స్ట్రా వస్తాయి. అన్న తక్షణ తీసుకున్నాడు. పంపు ఫ్రీగా వచ్చింది గిఫ్ట్ కింద. అన్నకు పంపు ఇచ్చేసాను. 4 స్ట్రోక్ పెట్రోల్ పంపు, నెప్ట్యూన్ కంపెనీ. మీ సొమ్ము మీకు ఇచ్చేసినాం. చెప్పిన మాట ప్రకారం మీ సొమ్ము మీకు ఇచ్చేసినాము. ఆయిల్ ఎప్పుడు కూడా ఈ 2వ పాయింట్ మించి పైకి పోకూడదు. పోయిందనుకో ఒకటి ఆయిల్ పిస్టల్ లేకపోతుంది, లేదా లీక్ అవుతుంది. ఆయిల్ ఎప్పుడు ఈ గేజ్ దాటి పైకి పోకూడదు. అది పరిస్థితి. ఆయిల్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకో. ఎందుకంటే ఎక్కువ వేస్తే లీక్ అవుతుంది, తక్కువ వేస్తే సీజ్ అవుతుంది, లేదంటే పిస్టల్ లేక వెళ్ళిపోతుంది. పెట్రోల్ ఇంటికి పోతుంటే ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్ వేసేసి ఎక్సలేటర్ వేయకుండా ఆన్ చేసి 2 గంటల సేపు వదిలేయండి. తర్వాత కంటిన్యూగా వాడుకో. ఇది దీని పరిస్థితి. హ్యాపీనా? డబ్బు పెట్టుకుందాం అనుకుంటా. వాస్తవంగా అయితే తీసుకోవాలని అనుకోండి. అదే వచ్చేసింది. థ్యాంక్ యూ. ఈ గన్నుల గిన్నెలు అన్ని నాజల్స్ వచ్చేసినాయి. మొత్తం ఇంకా టూల్ కిట్ అంత లోపలే వచ్చేసింది. బయట 10,000 బ్రో ఫ్రీగా వచ్చింది. మొత్తం పైపులు గీపుల లోపల ఓకేనా? థ్యాంక్ యూ. సో ఎవరికైనా దక్షిణానందక భూవరం టబాకా కావాలంటే కొక్కండి క్రాస్లో శ్రీ లక్ష్మీ నరసింహ ఎంటర్ప్రైజెస్ అన్న దగ్గర తీసుకోండి. స్క్రాచ్ కార్డులు వస్తాయి. రైతు వివరాలు, డీలర్ పేరు రాసేయండి. ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టేయండి. ప్రతి నెల 4 పంపులు వస్తాయి. ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి వస్తుంది. కానీ గట్టిగా మనసులో అనుకోండి, మా ఏ పనుకోడు.